ఫీజులు తగ్గించండి లేదంటే గూడ్స్ రవాణా నిలిపివేస్తాం ఏపీ లారీ ఓనర్ల సంఘం. సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో రవాణా స్తంభించబోతుందా అనే సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి. 13 ఏళ్ల దాటిన వాహనాలకు టెస్టింగ్ ఫిట్నెస్ ఫీజులను పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నోటిఫికేషన్ నిలిపివేయాలని ఏపీ లారీ ఓనర్ల సంఘం డిమాండ్ అయితే చేసింది. లేదంటే మంగళవారం అర్ధరాత్రి నుంచి రైల్వే షెడ్లు షిప్ యార్డ్లో గూడ్స్ రవాణా నిలిపివేయాలని నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్నెస్ ఫీజు కేంద్రం భారీగా పెంచింది. పాత వాహనాలపై అదనపు టెస్టింగ్ ఆ ఫిట్నెస్ ఛార్జీల పెంపు సరికాదు. దీనివల్ల సరుకు రవాణా యజమానులపై పెనుభారం పడుతుంది. ఈ నోటిఫికేషన్ అమలు నిలిపివేసే అధికారం రాష్ట్రానికి ఉంది. ఫీజులు తగ్గించేలా సీఎం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే 10,000 గూడ్స్ లారీలు నిలిపివేస్తాం. గూడ్స్ వాహనాలకు వీఎల్టీడీలు అవసరం లేదు. మాపై భారం పడకుండా కేంద్ర రాష్ట్రం చూడాలని లారీ యజమానులు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద రాష్ట్రంలోని సరుకు రవాణా అయితే స్తంభింపజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకి తాజా సమాచారం. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని